ఫ్రెండ్స్, ఇవాళ మనం జాంజీ దరా, ఇండోనేషియాలో దీని మీనింగ్ రక్తపు ప్రమాణం. అంటే అంత రక్తాలు బొక్కలు ఎలాగింది ఏం ఉండవు అనుకోండి. మామూలుగా అయితే సినిమా మొత్తం దెయ్యాలే ఉంటాయి, కానీ పాపం అన్ని సిగ్గు శరం వదిలేసినవి, అవమానాలతో బతుకుతున్నవి, ఇంట్రోవర్ట్ గా ఉన్నవి. పాపం దెయ్యాలన్నీ బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉంటాయి. అసలు ఇందులో అసలు ఆ దెయ్యాల బతుకులు చూస్తే బాధ వేసేస్తా ఉంటదండి. మూవీ స్టార్ట్ అవగానే ఒక పాత పాడుబడ్డ ఫ్యాక్టరీ హౌస్ ని చూపిస్తాడు. దీని లోపలికి ఇప్పుడు డెండా అనే ఈ పాప, నైహాన్ అనే ఈ బొడ్డడు, వీళ్ళిద్దరు పోతా ఉంటారు. క్రికెట్ బాల్ ఏమన్నా పడిపోయిందంటే లేదు. చిన్నప్పుడు అందరికి ఉండే తొత్తవే. ఆవేశం ఎక్కువైన బచ్చాగాడు ఎవడో ఇందులో దెయ్యాలు దిగుతాయని చెప్పాడు. చూడాలంటే చూడాల్సిందే వాటిని అని చెప్పి ఇల్లు వచ్చేసారు. ఈ దరిద్రం సరిపోదన్నట్టు ఈ నైహాన్ గాడి తాతగాడు చిన్నప్పుడు మంచి కథలు చెప్పబోయా అంటే దెయ్యాల కథలు చెబుతూ పెంచాడు. ఏం చెప్పాడంటే, దెయ్యాలు బయట దిగుతా ఉంటాయి కదా, మామూలు కనిపిస్తాయి, ఎవరికైనా కనిపిస్తాయంట. కాకపోతే అలా కనిపించాలంటే శ్రద్ధ భక్తులతో మనసు పెట్టి చూడాలంతే. ఈ విషయం చెప్తే దిండా అంత ఓపిక నాకు లేదు కానీ దెయ్యాలన్నా కనిపిస్తే చెప్పు నేను చూస్తానంటది. విషయం ఏంటంటే, నైహాన్ గాడు ఉన్నాడే వాడు ఎప్పుడు శ్రద్ధా భక్తులతోనే ఉంటాడు. దాంతో చుట్టుపక్కల దెయ్యాలు ఎక్కడున్నా ఇటు కనిపించేస్తాయంట. చిన్నప్పటి నుంచి తాతడికి సైకిక్ పవర్లు పెట్టి పెంచాడు. దీనివల్ల ఇవిడికి ఎప్పుడు దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ దిండ పాపకు మాత్రం అసలు కనిపివు. అందుకే ఎప్పుడు ఆత్తంగా ఉంటది. అలాగే ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలని నైహాన్ గాడు దిండ పాపతో చెప్తూ ఉంటాడు. ఒక్క మొక్క కూడా ఈయన ఉండదు అనుకోండి. ఇలా వీళ్ళు వెళ్తూ ఉంటే నైహాన్ గాడికి ఆ పక్కనే దెయ్యం కనిపించింది. ఆ మూల కూర్చుని చూడండి, పాపం లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా మూల కూర్చొని బాధపడతా ఉంటది. ఈడు దిండ పాపతో నెమ్మదిగా సైడ్ తిరిగి చూడు అంటాడు. కానీ అప్పుడే ఇక్కడికి రెడ్ కలర్ లో ఉన్న ఒక డీమన్ కింద నుంచి డింగ్ అని పైకి వచ్చింది. మామూలుగా చెప్పాలంటే ఈ డీమన్స్ ఒక్కటే దెయ్యాల జాతిలో కొద్దో గొప్ప గౌరవంతో బతుకుతున్నది. ఎందుకంటే డీమన్స్ మంచివి కాదంట. దీన్ని చూడగానే వీడైతే పిచ్చి భయపడిపోతాడు. ఎంతకాలం వీడు నార్మల్ దెయ్యాలనే చూశాడు. అవన్నీ ఏదో మూల కూర్చొని కుక్క పెట్టి ఎడుతా ఉంటాయి. ఆ బతుకెందుకు దేవుడు ఇట్ట చేశాడని చెప్పి. కానీ డీమన్స్ అలా కాదు. ఆ బతుకు ఎలాగ సంగనాగిపోయింది, మిగతా వాళ్ళు కూడా అలాగే చేద్దామని వెంటబడతాయి. వీడు వెంటనే డిండాని నీ యాత్రం తగలయ్యా పరిగెత్తి సాగుతున్నాగా, రక్త పిశాచాలు నేను ఎప్పుడు చూడలేదనగానే భయపడిపోయి పరిగెత్తుకుంటూ పోతుంది. కానీ డిండ పాప అక్కడే కింద పడిపోద్ది. అప్పుడే ఆ రక్త పిశాచి అలాగా పాచన మళ్ళీ దేవదూతలు వస్తుంటాయే, ఏదో స్కేట్ బోర్డ్ వేసుకుని వస్తున్నట్టు అలా వస్తాం చూడండి. కట్ చేస్తే ఇప్పుడు నైహాన్ని మళ్ళీ చూస్తాం. ఈడే పెద్దడైపోయాడు. ఇదంతా కలగాదులేని ఫ్లాష్ బ్యాక్ లో అంతా జరిగింది. వీడికి పెళ్లి అయిపోయింది. వీళ్ళ వైఫ్ నేమో షెరన్ అమ్మాయి. పాపం వీళ్ళకి పెళ్లి చాలా రోజులు అవుతున్నా ఇప్పుడు దాకా వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. బాగానే కష్టపడుతున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు. అంతేని సత్యనారాయణ హాస్టల్కి వెళ్తే బెస్ట్ అనుకుంటా. ఇలా పొద్దున లేచి మాట్లాడుకుంటారు. తర్వాత వీళ్ళ వైఫ్ ని ఆఫీస్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఈవిడికి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏదోలా అనిపిస్తూ ఉంటది. వెంటనే వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. ఈ విషయం వీళ్ళ హస్బెండ్ కి తెలియగానే బాగా హ్యాపీ అయిపోతాడు. ఇలా వీళ్ళు నైట్ ఆనందంగా ఇంటికి పోతూ ఉంటే అప్పుడే రోడ్డు మీద ఏదో ఒక నీడ లాంటిది మెరుపుతీగలా వెళ్ళిపోద్ది. అసలు ఏమి అర్థం కావట్లేదు అసలు నేను ఏం చూశాననేది. అది ఈడికే కనిపించింది. దెయ్యాలు ఇటు కనిపిస్తాయిగా. ఇంటికి వచ్చాక కూడా ఆలోచిస్తూనే ఉంటాడు అసలు అది ఏమై ఉంటది, కాళ్ళు ఎక్కడ లేనట్టు నా ముందు నుంచి ఎందుకు వెళ్ళింది అని చెప్పి. అప్పుడే ఇందాక కనిపించిన నీడ మళ్ళీ వీళ్ళ పెళ్లి ఫోటో పక్క నుంచి పోవడం చూస్తాం. ఇప్పుడు అర్ధరాత్రి వీడికి దాహం వేసి నీళ్లు తాగుదామని లెగుస్తాడు. దానివల్ల వైఫ్ కూడా లెగిసిపోతుంది. అయితే అప్పుడే వీడు ఆన్ చేసిన లైట్ సడన్ గా ఆగిపోద్ది. మళ్ళీ ఆన్ చేస్తుంటే ఆన్ అవట్లా. అమ్మ ఇప్పుడు సీలింగ్ లైట్ ఆన్ చేస్తుంది. అది ఆన్ అయినా మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. ఎప్పుడో 1950లో పాపం దెయ్యాలు కనిపెట్టాయి మనుషులు భయపెట్టడానికి ఈ టెక్నిక్. అందరూ అప్డేట్ అయ్యారు కానీ దెయ్యాలు అప్డేట్ అవ్వట్లేదు. మళ్ళీ వీటికి రెస్పెక్ట్ కావాలంట. మనోడు అప్పుడే వచ్చి ఎందుకు పని చేయట్లేదని లైట్ చెక్ చేస్తాడు. అంతే హై వోల్టేజ్ కరెంట్ కొట్టిద్ది వీడికి. నెక్స్ట్ రోజు వీడు వాళ్ళ వైఫ్ ని ఆఫీసులో దించేసి నేను వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ ఇంటికే వస్తాడు. అంటే ఇంటికి వచ్చి లోపల నిజంగానే భయంకరమైన స్పిరిట్స్ ఏమైనా ఇంట్లో తిరుగుతున్నాయని చెక్ చేద్దామని వచ్చాడు. అలా ఇంట్లో లోపలికి వెళ్ళి చూస్తే వంట గదిలో నిజంగానే ఒక దెయ్యం కూర్చొని ఉంటుంది. దెయ్యం దగ్గర నడుచుకుంటూ వస్తాడు. వణుకు వెనుక కూడా లేదు. ఎందుకు భయపడ్డా అంటే చూడండి మీకే అర్థమైంది. ఈ దెయ్యం ఇప్పుడు వీడితో ఏం చెప్పిద్దంటే, బాబు నేను యంగ్ గా ఉన్నప్పుడు మీ మమ్మీ దగ్గర 34 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ అప్పు నేను ఇప్పుడు దాకా తీర్చలేదు. దానివల్ల నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి అంటుంది. దానికి ఈడేమో ఏంటి ఆ 34 రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి వచ్చావా అంటే, ఈవిడేమో నా దగ్గర ఇప్పటికి కూడా 34 రూపాయలు లేవు. నువ్వు పోయి మీ మమ్మీకి చెప్పి నేను అప్పు తీసుకున్నాను కదా ఆ డబ్బులు మాఫ్ చేసేయమని చెప్పు. వీడు 2 నిమిషాలు అలా చూసి చెప్తానులేబా అని అంటాడు. అయితే ఈవిడ పోయే ముందు ఈవిడ నాపి, నువ్వు నిన్న మా ఇంటికి ఏమైనా వచ్చావా, నిన్న నైట్ ఏమైనా ఇక్కడ తిరిగావా, కొత్త స్పిరిట్స్ ఏమైనా ఇక్కడ చూసావా అని అడుగుతాడు. ఎందుకు బయట వాచ్మెన్ తీసేసి ఈవిడ కూర్చోబెట్టు, రోజు రిజిస్టర్ లో రాసుకుంటా ఉంటది ఎన్ని దెయ్యాలు కొత్తగా వస్తున్నాయి పోతున్నాయి అని. అయితే ఈవిడేమనిద్దంటే, లేదు నేను రాలేదు అంటే నాకు కొంచెం మతి మార్పు ఉంది, మేబీ వచ్చి ఉండొచ్చు, నేను మళ్ళీ వచ్చి 34 రూపాయలు మాఫ్ చేయమని చెప్పి అడిగే ఛాన్స్ కూడా ఉంది, ఈ మధ్య నాకేం గుర్తుండట్లా అని చెప్పి వెళ్ళిపోద్ది. అప్పుడే వీళ్ళ పెళ్లి ఫోటో చూస్తే అది పగిలిపోయి ఉంటుంది. నైట్ దయ్యం ఇటు సైడ్ నుంచే కదా పోయింది. అప్పుడే వీడి ఇంటి బయట ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది. తలుపు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండదు. కాసేపటికి మళ్ళీ ఎవరో తలుపు కొడతారు. నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు చేసేవాడు ఎట్లాంటి పనులు, దెయ్యాలు ఇప్పటికి ఇయే చేస్తాయి. వెళ్ళి చూస్తే అప్పటికి ఎవడలేడు. మళ్ళీ ఇంకోసారి ఎవడో తలుపు కొడతాడు. ఈసారి వెళ్ళి చూస్తే డెలివరీ బాయ్ ఉంటాడులేండి, ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనోడు బేబీ టవల్ కొని ఉంటాడు. నైట్ వాళ్ళ వైఫ్ వచ్చి అది చూసి చాలా హ్యాపీ అయిపోద్ది. ఈవిడ పోయి వంటగదిలో జ్యూస్ చేసుకుంటా ఉంటే ఆ టోలీ దానంటది అదే అలా వచ్చింది. ముందైతే వీళ్ళ హస్బెండ్ జోక్ ఎత్తాను అనుకుంటది. జోక్ ఎత్తే అది ముందుగా ఎలా వస్తుంది, అది రియలైజ్ అయ్యి వచ్చి చూస్తుంది. అప్పుడే సడన్ గా కింద నుంచి దెయ్యం వచ్చి ఈవిడ కాళ్ళు పట్టేసుకుంటది. అంటే లాస్ట్ కాళ్ళ మీద పడేదాకా వచ్చాయి. ఈవిడ భయపడిపోయి పరిగెత్తుకుంటూ హస్బెండ్ దగ్గరికి వచ్చింది.
వీడు రూపా బనియాన్స్ ఇడు వచ్చి చూసి ఇంకా ఇదంతా ఇడు కాదు పైన పెట్టేద్దాంలే గోల్ ఎందుకని చెప్పి ఇడు రూపా చెడ్డీ కూడా వేసుకున్నాడు. ఓకే వీళ్ళ వైఫ్ ఎన్ని చెప్పినా వీడేం పట్టించుకోడు. దెయ్యాలు ఎట్లాంటి పనులు అప్పుడప్పుడు చేస్తాయని ఇది తెలుసు. ఆఫీస్కి వెళ్ళాక ఈ వైఫ్ వాళ్ళ కొలీగ్ ఒక సజెషన్ ఇస్తుంది. మీ ఇంట్లో దెయ్యాలు దిగుతున్నాయని నిజంగా నీకు డౌట్ ఉంటే మా అంకుల్ ని కలు, అతను ఒక సైకిక్, మీ ఇంట్లో దెయ్యాలుంటే కనిపెట్టేస్తాడని చెప్తుంది. ఇప్పుడు మాత్రం ఏం తెలుసు ఆడెవడికైంది ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ కే దెయ్యాలుంటే కనిపిస్తాయని. ఈ వైఫ్ కి తెలియదు హస్బెండ్ గురించి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన విషయం హస్బెండ్ చెప్పింది. మా ఫ్రెండ్ కి తెలిసిన ఓ సైకిక్ ఉన్నాడు, అతను పిలిపిద్దాం దెయ్యాలను చూసి చెప్తాడు అంటే ఈడేమో ఇవన్నీ డబ్బులు వదులుకొట్టుకునే వ్యవహారాలు. ఈడేమంటాడంటే ఒకవేళ దెయ్యాలు మన చుట్టూ ఉంటే వాటిని పట్టించుకోలేదనుకో ఆ పనికి మళ్ళీ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసి కాసేపు తలుపులు అవి కొట్టుకొని యాసికి ఇసుకొచ్చి వెళ్ళిపోతాయి. మన పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేని చెప్పి అని అంటాడు. నేనేం జోక్ చేయలేవాడు నిజంగానే అదే అంటాడు సినిమాలో. బిర్యానీలో లవంగం మొక్క వస్తే నవ్వులేసి ఊసేసినట్టు ఊసేసాడు ఈ దెయ్యాలని. అంత సిగ్గుమల్లిన బతుకులు బతుకుతున్నాయి. వాళ్ళ వైఫ్ ఇప్పుడు వీడితో ఏదో ఒక రోజు నాకు పెద్దగా ఏదో జరిగిద్ది అప్పుడు నీకు బుద్ధి వచ్చిద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోద్ది. అలా ఆవిడ వెళ్ళి స్నానం చేసుకుంటూ వాళ్ళ హస్బెండ్ తో బయట దిగినంత వరకు చాలు కానీ వచ్చిన ఈపు వద్దు అంటది. మళ్ళీ నేనేదో కావాలని అన్నా అనుకుంటా. నిజంగానే సినిమాలో ఉంది చూసుకోండి. అయితే ఆ టైంకే వీడికి ఫోన్ రావడం వల్ల వీడు బయటకు వెళ్ళిపోతాడు. ఈవిడేమో నా ఈపు వద్దుతావా వద్దావా అని చెప్పి అరుస్తా ఉంటది. ఇంకా చూసుకోండి దెయ్యం అక్కడికి వచ్చి నీట్ గా వీపంతా రుద్దేసి ఆయిల్ పోసి మసాజ్ చేసి ఆయిల్ మసాజ్ మొత్తం చేసి ఒళ్ళు నొక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడే అటు నుంచి ఈడు వస్తాడు. ఇంతసేపు మసాజ్ చేసింది ఈడు కాదని తెలిసేసరికి భయపడిపోద్ది. కొంచెం హ్యాపీ కూడా అయ్యిద్ది ఫ్రీ మసాజ్ బాగా గట్టిగా చేసిందని. కానీ భయం ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సేమ్ సర్వీస్ దెయ్యం మనోడికి ఇచ్చింది అనుకోండి ఈ నీహాన్ గడికి, ఈడైతే అసలు ఏం ఫీల్ అయ్యేవాడు కాదు. పోతా దెయ్యానికి టిప్పు కూడా ఇచ్చేవాడు. ఈడికంటే చిన్నప్పటి నుంచి దెయ్యాలతో బాతాకానీలు ఎవ్వరాలు ఇవన్నీ అలవాటాయి. ఈవిడికి లేదు కదా. ఇంకా వీళ్ళ వైఫ్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన అంకుల్ దగ్గరికి వెళ్ళిపోద్ది సైకిక్. ఇతను చూస్తే రామరాజు పంచలు వేసుకునే కాదు ఇదే లోకల్ పంచలా ఉంది. ఈవిడ ఇతని దగ్గరికి వచ్చి డీల్ అంతా మాట్లాడుకొని మొత్తం సెటిల్ చేసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సైకిక్ వీళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు ఓ చీపురు కట్ట కూడా తెచ్చుకుంటాడు. ఆ దెయ్యాల మొహాలకి ఇదే ఎక్కువలే అని చెప్పి తన ఫీలింగ్ ఏమో మరి. ఇంటికి వచ్చింది నుంచి ఆ చీపురు కట్టలోంచి ఒక్కో పొల్ల తీసి ఇంట్లో ఆడాడ గుచ్చుతా ఉంటాడు. ఇల్లంతా పొలాలు గుచ్చుకుంటూ బెడ్రూమ్ లోకి పోతాడు. అక్కడ కూడా చీపురు పొలాలు గుచ్చుతా ఉంటే అప్పుడే ఒక దెయ్యం ఇట్టించోటు ధమక్కని వెళ్ళిద్ది. వీడు మర్యాదగా చెప్తాడు దెయ్యంతో, చూడు ముందు పొలాలన్నీ ఇంట్లో గొచ్చనివ్వు, లేకపోతే నేనేం చేయట్లే అని చెప్పి డబ్బులు ఇవ్వ, మన తర్వాత మాట్లాడుకుందాం దెయ్యంతో చెప్తాడు. దెయ్యం అస్సలు వినదు. అట్నుంచిటు ఇట్టించటు తిరుగుతూనే ఉంటది. డిస్టర్బ్ చేస్తూనే ఉంటది. వీడికి ఒళ్ళు మండి చీపురు కట్ట తీసుకుని దాని మూతి మీద దడేలు నేసి కొడతాడు. పాపం ఆ దెయ్యం మూతి పగిలిపోయి ఏడ్చుకుంటూ ఇల్లు వదిలేసి పారిపోద్ది. వీడు ఇంకా పేమెంట్ తీసుకుని దెయ్యాలు ఏం లేవు తోలేసానమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. కారు వేసుకొని పోతూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వీడు బండి మీద పడిపోయి కింద పడిపోద్ది. వీడు బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. వీడికి అర్థం అయిపోయింది అదేదో దెయ్యమే అని చెప్పి. ఇందాక పడిన దానికి సరిపోలేదని చెప్పి మళ్ళీ చీపురు కట్ట తీస్తాడు. నేనే నయ్యం దెయ్యాల మీద అప్పుడప్పుడు జాలి పడుతున్నాను. వీడు మరి వీధి కుక్కను చూసినట్టు చూస్తున్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్న ఆ దెయ్యాన్ని ఫస్ట్ టైం మనం చూస్తాం. ఇదైతే ఇంకా అవమానాలను తట్టుకోలేకపోతుంది. ఈ బాధల నుంచి విముక్తి పొందాలంటే వైల్డ్ గా మారాల్సిందే అని చెప్పి ఆ అంకుల్ని లేపేస్తుంది. అయితే ఆ రోజు నైట్ వీళ్ళింట్లో ట్రాలీ మెట్ల మీద పైన ఆడో పెట్టారు కాదు అలా దోలుకుంటూ వచ్చి పడిపోద్ది కింద. వెంటనే వీళ్ళు వచ్చి చూస్తారు. వీళ్ళకి అర్థం కావట్లా పైన పెట్టింది కిందకి ఎలా పడిందని. వీళ్ళ వైఫ్ ఏమో ఇలా ఎలా జరుగుతుంది ఇల్లంతా శుద్ధి చేయబడింది కదా అంటుంది. వీళ్ళ హస్బెండ్ ఏమో శుద్ధి చేయబడిందా, నేను నా జీవితంలో నువ్వు ఇల్లు శుభ్రం చేయడం కూడా ఎప్పుడు చూడలేదు, శుద్ధి ఎట్ట చేసావే అని చెప్పి అడుగుతాడు. ఇంక చెప్పిద్ది ఒక అంకుల్ వచ్చాడు ఇల్లంతా పొలాలు పెట్టి శుద్ధి చేశాడని చెప్పేసిద్ది. ఈడేమో అలాంటివన్నీ ఏం ఉండవే అని చెప్పి అంటాడు. ఈడంటే ఆ దెయ్యాలతో వ్యాపారాలకు అలవాటు ఈడికి. ఆవిడతో కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా. ఆవిడకేమన్నా అలవాట? ఈ అమ్మాయి ఏం చెప్పిద్దంటే నేను మీ మమ్మీకి ఫోన్ చేశాను, మీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదంట, మన ఇద్దరికి పెళ్లి అయిన దగ్గర నుంచే ఈ దెయ్యాలో దెబ్బలో ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని చెప్పి అనిందంట. ఈడు ఇప్పుడు ఇంకా కూర్చోబెట్టి చెప్పేస్తాడు నేను చెప్పేది. నిజానికి నేను కూడా ఒక సైకిక్ ని, కాకపోతే నేను బనియన్లు వేసుకొని తిరిగే సైకిక్, వాడేమో లుంగీలు వేసుకొని తిరిగే సైకిక్. అంతకుమించి ఏ తేడా లేదు, మొత్తం అంతా నేను చూసుకుంటా నువ్వు మర్చిపో అని చెప్తాడు. నెక్స్ట్ రోజు వీళ్ళకి ఆ లుంగి అంకుల్ చచ్చిపోయాడని తెలుస్తుంది. వీళ్ళిద్దరు అక్కడికి పోతారు. వీడికి అక్కడ కూడా ఏవో దెయ్యాలు కనిపిస్తాయి. వీడికి ఊళ్ళో అడిగిపోయినా కనిపిస్తాయి, అది వదిలేండి. దీని తర్వాత లైఫ్ వచ్చి ఇంకా నా వల్ల కావట్లేదు, దెయ్యాల వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, మా ఊరికి వెళ్ళిపోతానంటే ఈడేమో మెంటల్ ఏమైనా వచ్చిందా, దెయ్యాలు ఒకవేళ ఇంటికి వస్తే వాటికి డైనింగ్ టేబుల్ ఇల్లు నచ్చి రావు, అవి మనుషులు ఎంట పడతాయి. నువ్వు కానీ మీ అమ్మోళ్ళు ఊరికి పోయావనుకో దెయ్యం కూడా మీ వెనకాలే వస్తుంది. సర్లేండి ఇప్పుడైతే దెయ్యాన్ని తోలేస్తా అని చెప్పి అమ్మాయికి ప్రామిస్ చేస్తాడు. నైట్ వీళ్ళు పడుకో ఉంటే నైట్ టైం ఇప్పుడు ఇక్కడికి డెండా వచ్చింది. డెండా గుర్తుందిగా, చిన్నప్పుడు దెయ్యాన్ని చూస్తా అని చెప్పి ఆ షెడ్ లోకి పోయింది. పాపం లాస్టింగ్ నిజంగానే దెయ్యం అయిపోయింది. అంత చిన్న ఏజ్ లోనే తను అనుకున్న గోల్ని సాధించేసింది. డెండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈడు పడుకో ఉంటే బ్రదర్ అని చెప్పి పిలుస్తుంది. అంటే డెండాను నేహాన్ గాడు వీళ్ళిద్దరు కజిన్స్. ఈడు ఇదేంటి డెండా వయసులో అని చెప్పి బయటకు వస్తాడు. ఆడ బయటకు వచ్చి నుంచుంటే ఆ డెండా దెయ్యంది టార్చ్ లైట్ తీసుకొని వాడు మొహం మీద లైట్ వేసి ఊపుతా ఉంటది. పిల్లాట్లు బాలేదు. ఈడేమో ఏంది నైట్ టైం డిస్టర్బెన్స్ పొద్దున పాటు అని చెప్పి వెళ్ళిపోమంటాడు. అయినా తగ్గదు. ఈడు వెనకాలే ఫాలో అవుతూ గదిలోకి వెళ్తాడు. డెండా తలుపేసేసిద్ది. దాని తర్వాత ఈ డెండా పోయి ఆ వైఫ్ జుత్తు పట్టుకొని కొట్టి అటు ఇటు వేసి ఎగవేసిద్ది గాలిలోకి. యాస్టిక్ మెట్ల మీద దోసేస్తుంది. వీడు వెంటనే ఎలాగోలా తలుపు ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే వాళ్ళ వైఫ్ కి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి ఎత్తపోతాడు. పాపం చాలా రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఏమవుతుందని ఓ పక్క భయం. హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఉంది కదా, అమ్మాయి కూడా వచ్చి ఉంటుంది. మనోడు మాత్రం డైరెక్ట్ గా డెండా పాప
వాళ్ళ మమ్మీ దగ్గరికి పోతాడు. అంటే వాళ్ళ ఆంటీ ఉంది కదా, ఆంటీ దగ్గరికి వచ్చాడు. ఇంక ఈవిడ్ని అడుగుతాడు అసలు దిండాకి ఏమైంది, ఏం జరిగింది, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పండి అంటే ఆవిడ అన్ని చెప్పిద్ది. అవన్నీ తెలుసుకుని వచ్చేస్తాడు. ఇంకో పక్క ఇక్కడ చూస్తే ఈ కొలీగ్ ఈవిడ ఉంది కదా, ఈ ఫ్రెండ్ కింద కప్పు పడేసిద్ది. అది పగిలిపోయిందని క్లీనింగ్ చేసే వాళ్ళని పిలిపిస్తుంది. ఈవిడ క్లీన్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఈ కొలీగ్ ఈ వైఫ్ ఈ అమ్మాయితో ఎందుకని నీకు దెయ్యాలంటే అంత భయం, తొక్కలో దెయ్యాలు సిగ్గు సగం లేకుండా నైట్ టైం ఆ మూల ఈ మూల బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉంటాయి, మనమేమో దజ్జాగా దిగుతూ ఉంటాం, వాళ్ళని చూసి మనం భయపడేదేంటే, ఈసారి ఆ దయ్యం మళ్ళీ వచ్చింది అనుకో, నువ్వు దాని చుట్టూ పట్టుకుని అటు ఇటు గుద్దేసి మెట్లు వెంచి దోసాయి, దెబ్బకి ఇంకోసారి మీ ఇంటి సైడ్ చూడాలంటే భయపడాలని చెప్పింది. అది విన్న తర్వాత పక్కన క్లీనింగ్ చేయడానికి వచ్చింది కదా, ఆవిడ కత్తి పట్టుకుని ఆ కొలీగిని లేపేద్దామని వచ్చేస్తుంటది. అంటే దిండ పాప ఉందిగా, దిండ పాప ఈ ఆంటీ బాడీలోకి వెళ్ళిపోయింది. లేకపోతే ఎన్ని రోజులండి ఈ అవమానాలు, వింటున్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్కడు ఆడేసుకోవడమే దెయ్యాల గురించి. వాళ్ళు మాత్రం మనుషులు కదా, ఓ మనుషులు కాదు కదా, అదే మనసు ఉండదా. ఇప్పుడైతే ఈవిడ కొలీగిని పట్టుకొని పిసికేస్తా ఉంటది. ఆ సెక్యూరిటీ గార్డులు వాళ్ళు కూడా వచ్చి ఆపడానికి తెగ ట్రై చేస్తారు. అంటే బేసిక్ గా నార్మల్ దిండా పాప వచ్చింటే ఎలాగోలా ఆపేసేవాళ్ళు, కానీ ఈవిడ పర్సనాలిటీలో ఉండడం వల్ల ఈవిడ ఆపడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఈ వైఫ్ టైం చూసుకొని అక్కడి నుంచి పారిపోద్ది. ఎందుకంటే దిండా చంపడానికి వస్తుంది ఈవిడనే కదా. ఈవిడ బయటకు పారిపోతూ ఉంటే దిండా మళ్ళీ వచ్చి పీక పట్టుకొని పిసికేస్తా ఉంటది. కరెక్ట్ టైంకి ఈవిడ ఇక్కడికి వస్తాడండి, ఈయన చూసి ఆ దిండా పాప భయపడి పారిపోద్ది. ఈ హస్బెండ్ రాగానే వైఫ్ ఈయన చూసి మొద నష్టపోవడం, ఇంకా ఏం జరగాలని వెయిట్ చేస్తున్నావుగా, దెయ్యాలున్నా ఏం జరగదులే అని అంటూ ఉన్నావు, నాకు అప్పుడు అర్థం కాలేదు, నీకేం జరగదని చెప్పావు, నాకు జరుగుతుంది బానే, నేను చచ్చిపోయాక అన్ని చేస్తా ఉంటా అని చెప్పి అడిగితే ఈడు అసలు ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పి కాల్లో వాళ్ళ వైఫ్ ని తీసుకొని పోతా జరిగిన స్టోరీ చెప్తా ఉంటాడు. లోపల కొలిగి పాపకి ఏమైందా, ఉందా, చచ్చిపోయిందా, తల్లండి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ సీన్ లోకి వెళ్తాం. ఈ దిండ పాప ఇంకా ఈడు ఇద్దరు కజిన్స్ కదా, వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటది. ఈ పాపకేమో చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే తెగ ఇష్టం, ఈడికేమో దెయ్యాలు కనిపిస్తాయి కానీ ఈడికి ఇష్టం లేదు, ఈ ఎదవేషాలు వేస్తాయని. దానివల్ల ఈ దిండ పాప ఈడితోనే తిరుగుతూ ఉంటది. అయితే ఆ రోజు రక్త పిశాచి వచ్చి నిన్ను పట్టుకుందామని, కానీ ఏం జరగలేదు. అంటే రక్త పిశాచి చంపేస్తానని అలా దగ్గర దాకా వచ్చింది, కానీ దానికి సైట్ ఎక్కువగా ఉండటం వల్ల సరిగ్గా కనిపీక అటు ఇటు ఆడాడే తిరిగి కాలు నొప్పులు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలా ఇంకా ఇద్దరు కజిన్స్ మంచి ఫ్రెండ్స్ లాగా పెరుగుతూ వచ్చారు. ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ ఈ దిండ పాప ఈ నీహాన్ గాడు ఉన్నాడు కదా, వీడితో ప్రేమలో పడిపోయిద్దంట. వీడు వెనకాలే తిరగతనే ఉంటది. ఈడేమో నువ్వు నా ఎంట పడ్డం ఏందే తిక్కలదానా, మన ఇద్దరం కజిన్స్ కదా, ఈ మాత్రం కూడా నీకు తెలియదు అంటే ఇది అస్సలు వినట్లేదు. ఏం తప్పేముంది, వెళ్ళి ఇండియాకి చూడు, అందులో సౌత్ ఇండియాలోకి వెళ్ళి చూడు, అవన్నీ వాళ్ళకి కామన్ గానే ఉంది, మనకే లేదు, నేను వాళ్ళ రూల్సే ఫాలో అవుతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటది. ఈడేమో నీకు దండం పెడతాను నన్ను వదిలేవే అని చెప్పి అంటాడు. ఇప్పుడు అస్సలు వదలదు, వీడు వెనకాలే దిగుతుంటది. ఒక రోజు ఈ నెయ్యాన్ గాడు నానా కష్టాలు పడి హై స్కూల్లో ఎవరో ఒక పాపం లైన్ లో పెట్టుంటాడు. అందరూ ఏషియన్ పెయింట్ వేసుకున్నట్టు ఆ మొహాలేందో అట్టుంటాయి అర్థం కాదు. ఈడు ఇప్పుడు ఆ అమ్మాయిని నేను లిఫ్ట్ ఇస్తాను, నీకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఆల్రెడీ చెప్పుంటాడు. కానీ దిండ పాప వదులుద్దా, వదలదు. నేనుండగా నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళేదేంటి, నీకేమైనా పిచ్చా అని చెప్పి వీడిని ఆపేసి హెల్మెట్ తీసుకుని వాడితో పాటు కూర్చొని పదా అని చెప్పి అంటది. పాపం వీడు నానా కష్టాలు పడి ఎన్నో నెలల తర్వాత దొరక ఒక అమ్మాయితో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వీడు మొహం చూసి చీ అని చెప్పి వెళ్ళిపోద్ది. నీహాన్ గడికి అసలు ఈ అమ్మాయి చేసే పనులు అస్సలు నచ్చట్లే. ఇప్పుడు ఇంకా అలా తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, చూడదండా మన ఇద్దరం కజిన్స్, మన ఇద్దరి మధ్య ఇలాంటివి చాలా తప్పు, వద్దు, మళ్ళీ నాతో మాట్లాడడం ఇలాంటి పనులు చేయడం చేయమాక, అట్లీస్ట్ మధ్యలో వచ్చి గెలకమాక, పడక ఒక అమ్మాయి పడింది అని చెప్తే దిండ పాపిని పిచ్చిగా తిట్టేసి కోపంతో రోడ్డు మీద అలా వచ్చి నుంచుంటది. చూస్తే అటు సైడ్ నుంచి ట్రక్ వస్తుంది ఒకటి. ఇటు సైడ్ చూస్తే నీహాన్ గాడు ఒక అమ్మాయితో మాట్లాడాలనుకున్నాడు కదా, ఆ అమ్మాయి ఇంకో బండిలో వస్తూ ఉంటది. ఈ దిండ కావాలని అడ్డం వచ్చేసి బైక్ నట్టుపోయేలా చేసి ఇలా నా ట్రక్ కింద పోయేలా చేస్తుంది. ట్రక్ వచ్చి దడేళ్ళని కొద్దగానే పాపం వాళ్ళిద్దరు అక్కడికక్కడే పసక్క అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత నీహాన్ గాడు దిండ దగ్గరకు వస్తాడు. ఇక్కడికి వచ్చి పద మనం నేత ఫ్యూనరల్ కి వెళ్దామంటే ఈ అమ్మాయి ఏమో నేత అదే దాని ఫ్యూనరల్ కి నేనెందుకు పోవాలి అని అంటుంది. ఈడేమో దొంగ సచ్చింది, దాన్ని ఇద్దరిని కలిసి లేపేశావు కదే, నీ వల్లే వాళ్ళు చచ్చింది, ఈ విషయం ఎవరికి తెలియదు అంతే, పాపం వల్ల ఫ్యూనరల్ కైనా పదాం పాబాయ్ అంటే పోతే పోయే బొగడగలు, వాళ్ళతో నాకెందుకు, భోజనాలు ఏమైనా బాగుంటే చెప్పి వస్తానని అంటుంది. వీడికి మాత్రం అసలు ఈ అమ్మాయి బిహేవియర్ అస్సలు నచ్చడం లేదు. ఆడు మాత్రం ఏం చేస్తాడు, ఈవిడ మోహన్ చూస్తుంటే నిజానికి దెయ్యాలు కూడా భయపడేలా ఉన్నాయి. ఆ దెయ్యాలు కూడా ఎప్పుడు ఇంత రూత్లెస్గా లేవు. నన్ను అడిగితే దెయ్యాలందరూ వచ్చి ఇవి దగ్గర కోచింగ్ తీసుకుంటే బెస్ట్. ఈ మధ్య దెయ్యాలు సిగ్గు సేవం లేకుండా థాయిలాండ్ మసాజ్ సర్వీసులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దిండ వీడు దెయ్యాలని చూడగలడు అనే పొగ వల్లే కదా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నేను కూడా చేతబడులు అవి నేర్చుకుని నేను వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా దెయ్యాలను చూడగలను, వీడు అవసరమే లేదని చెప్పి చూసుకోండి. కాలేజ్ వదిలేసి కాలేజ్ టైంలో రోజు అడవుల్లోకి పోయి చేతబడులాడ, సిల్లంగీడ, అందులో చాలా రకాలు ఉంటాయి, మల్టీ కోర్స్ చేసేసింది, అన్నిట్లోనూ ప్రావీణ్యం పొందేసిందంట. ఇలా చేస్తూ ఉన్నప్పుడు చాలా దెయ్యాలతో మాట్లాడింది. బాగా మాట్లాడాక ఏం తెలిసిందంటే దెయ్యాలు చాలా బోయంగా ఉన్నాయి, వీటికంటే నేనే బాగున్నానని చెప్పి ఈ దెయ్యాలతో పని అవ్వట్లేదని రక్త పిశాసులు తెగిపోయిద్ది. అక్కడే ఓ పిశాచి గడు తగులుకుంటాడు. వాడు అమ్మాయితో పాటు డీల్ చేసుకుని అగ్రిమెంట్ కూడా చేసేసుకుంటాడు. అంటే ఇప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తారు. ఏం చేసినా వీళ్ళు ప్లాన్ వేసుకుని దాని ప్రకారమే చెయ్యాలి. ఇలా ఒక అగ్రిమెంట్ జరిగింది ఈవిడికి ఒక రక్త పిశాచికి మధ్యలో. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి టైం వచ్చేసింది. అదే నేహానికి వాళ్ళ వైఫ్ ఉంది కదా, అది ఆ పెళ్లి రోజు. ఇప్పుడు వీళ్ళ కూతురు దిండ ఇలా మమ్మీ దగ్గర పోయి వాళ్ళ పెళ్లి జరుగుతున్నట్టు నాకు ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అని అంటుంది. ఇలా మమ్మీ ఏమో ఓతికొమ్మతలాడుతున్నట్టు రోజు అడవిలోకి పోయి
పండుకోతులాగా దిగుతున్నావు. నేను నీ దగ్గరికి వచ్చి ఎట్ట చెప్పాలి వెనకాల దిగుకుంటూ? అయినా మీ ఇద్దరు కజిన్స్ అన్న విషయం నీకు తెలీదా ఏంటి అసలు అని ఎంత చెప్తున్నా అమ్మాయి అస్సలు వింద అరుస్తా ఉంటది. నేను ఇప్పుడు ఆ పెళ్లిలోకి వెళ్లి పెళ్లి అంతా నాశనం చేసేస్తా ఉంటది. ఇప్పుడు వీళ్ళ మమ్మీ వెంటనే తలుపులు లాకేసేస్తుంది. ఇది చేతబడి శక్తులు యూజ్ చేసి తలుపులు పగలగొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ అక్కడికి వెళ్ళి చూసేటరికి పెళ్లి అయిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక తనని తానే పాపం ఆత్మార్పణం చేసేసుకుంటుంది. అయితే తను పోయే ముందు వాళ్ళిద్దరూ చేసుకున్న ఒక ప్రమాణం గుర్తొస్తుంది. అదే కజిన్స్ ఇద్దరు. వీళ్ళిద్దరు జీవితాంతం కలిసే ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరు ఏమన్నా చచ్చిపోయినా సరే చచ్చిపోయాక వాళ్ళ ఆత్మ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పాటే ఉండిద్ది. కానీ వీళ్ళు మాత్రం విడిపోయే ఛాన్స్ లేదంట. అందుకే ఈ బొగడ ఏజ్ లో పనికి మళ్ళీ ప్రమాణాలు చేయకూడదు. చూడండి ఎంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ వీడు చెప్తాడు తనని ఆపాలంటే సోల్ వరల్డ్ లోకి వెళ్ళి అదే దయ్యాలు జరిగే ప్రపంచంలోకి వెళ్ళి బొజ్జగించి శాంతపరచాలంట వాళ్ళ కజిన్ ని. అయితే వీడు ఆత్మలోకంలోకి వెళ్ళాలంటే ముందు వాళ్ళ ఊళ్ళో ఉన్న షెడ్ లోకి పోవాలి. ఫస్ట్ సీన్ లో పోయే ఆడికి పోతాడు. మొత్తం దయ్యాలని కబ్జా చేసి పెట్టేసుకున్నట్టున్నాయి ఈ షెడ్ ని. ఆత్మలోకాల గేట్లు నరకాల గేట్లు అన్ని ఉన్నాయి. దయ్యాలు పిశాచాలు ఎంత గేటెడ్ కమ్యూనిటీ లా ఉంది వీళ్ళకి. వీడైతే ఇప్పుడు ఇంకా షెడ్ లోకి వెళ్తాడు. షెడ్ లోకి వెళ్ళగానే దయ్యాలు ఈడ కాళ్ళ మీద పడిపోయి బతిమలాడుతూ ఉంటాయి. లేదండి మమ్మల్ని తీసుకొని పోండి, ఈడ రక్త పిశాచాల వ్యాగింగ్ తట్టుకోలేకపోతున్నామండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటాయి. అప్పుడే దిండా పాప ఇక్కడికి వచ్చి ఒక్క గుద్దు దిండి వాడి గాల్లోకి వెళ్ళిపోయి అలా కింద పడిపోతాడు. దీని తర్వాత వీడికి వచ్చిన సోల్ పవర్స్ ఏదో శక్తులన్నీ ఉపయోగించి ఆ సోల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళి దిండాన్ని కలుస్తాడు. దిండ పాపతో వీడు నేను నీ ఆత్మకి శాంతి కల్పిద్దామని వచ్చాను, తొందరగా శాంతం అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అంటాడు. ఇంకో పక్క వీళ్ళ వైఫ్ ని చూస్తే నిద్ర లేచి వాళ్ళ ఆంటీని అడిగిద్ది మా హస్బెండ్ ఏడి మీ కొడుకు ఎక్కడా అని అడిగితే వీళ్ళ మమ్మీ ఏమో ఆత్మశాంతి కోసం రేకుల షెడ్డుకి పోయాడమ్మా, ఆత్మల శాంతి అయిపోయాక వచ్చేస్తాడులే అని చెప్పిద్ది. వీళ్ళ వైఫ్ ఏమో అసలు ఇదిలా జరిగింది ఎప్పుడు వెళ్ళాడు అని చెప్పి ఎగురుకుంటూ రేకుల షెడ్డుకి వెళ్ళిద్ది. నిన్నే కదా నైట్ కాల్లో చెప్పాడు ఆత్మశాంతి చెయ్యాలి రేకుల చెట్టుకు పోవాలి అని చెప్పి అప్పుడే మర్చిపోయిందా? ఇటు పక్క దిండ పాపేమో మళ్ళీ నువ్వు వెనక్కి పోయేదేంది, నా ఆత్మ శాంతి అవ్వాలంటే నువ్వు ఇలాగే నాతో పాటు ఇక్కడే ఉండాలని చెప్పిద్ది. ఈడేమో ఏంది మే నీతో ఉండేది అంత సీన్ లేదు నేను వెళ్ళిపోవాలని అంటే ఈయన మళ్ళీ రేకుల చెట్టు దగ్గర తీసుకుపోయి చూపిస్తుంది. నీ బాడీ ఆడ పడిపోయింది, నేను గుద్దుకి నువ్వు అక్కడే చచ్చిపోయావు, ఇంకేడికి నువ్వు పోయేది అని చెప్పి ఆవిడ చెప్పిద్ది. ఈ గ్యాప్ లో వీళ్ళ వైఫ్ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు వెనకాలే అంబులెన్స్ కూడా తెచ్చేసి ఉంటది. వీడు పర్సనాలిటీ చూసి ముందే ఫిక్స్ అయిపోయింది వీడికి అంత లేదని. నర్సులు డాక్టర్లు అందరూ వచ్చేసి వీడిని హాస్పిటల్కి ఎత్తకపోతారు. ఈడేమో ఇదంతా చూసి భయపడిపోతా ఉంటాడు. నేనేమనుకొని వచ్చాడు ఇదేం చేసింది అని చెప్పి ఇట్లా ఇంకా డైలాగ్ లేస్తాడు. దెండే ఏమనిద్దంటే మన ఇద్దరం ఎంతో మంచి లవర్స్ లాగా ఉన్నాం, కలిసి ఉండొచ్చు కదా, నేను ఎంత ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు అని అంటది. ఈడేమో నిజంగా నువ్వు నన్ను ప్రేమించే పని అయితే నీ ఫ్యామిలీని అలా నాశనం చేస్తావా, నా ఫ్యామిలీని అలా నాశనం చేస్తావా, అభం సోపంగా నా వైఫ్ ని కొట్టావు, నువ్వు నన్ను కూడా చంపిపడేసావు అని చెప్పి ఎమోషనల్ డైలాగ్ లేస్తా ఉంటాడు. క్లైమాక్స్ కదా డైలాగ్ అన్ని వినగానే ఎమోషనల్ అయిపోద్ది. వెళ్ళలే అనుకున్నా క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగ్ కి మారిపోయేది. దయ్యాలు కూడా మారిపోతున్నాయి, చేంజ్ అయిపోద్ది. ఇంకా ఓకే పోగా ఐఎమ్ చేంజ్డ్ బిల్ల అంటది. అప్పుడే ఇక్కడికి డేమన్ గాడు ఐఆమ్ నాట్ చేంజ్డ్ అని వస్తాడు. ఆల్రెడీ దిండ పాపతో అగ్రిమెంట్ రాసుకున్నాడని చెప్పాను కదా డేమన్, సో ఐఆమ్ నాట్ చేంజ్డ్ యూ కూడా నాట్ చేంజ్డ్ అని అంటాడు. ఇటు పక్క హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఆ వైఫ్ తో మీ హస్బెండ్ చచ్చిపోయాడమ్మా అని చెప్తుంది. అప్పుడు వీళ్ళ వైఫ్ ఏమో వేయ్ నువ్వు చచ్చిపోయాడని చెప్తే చావడగా నేను చెప్పాలి, ఆడింకా సావలేదు, ఆడితే ఇంకా చాలా పని ఉంది నాకు అని చెప్పి పరిగెత్తుకుంటే హస్బెండ్ దగ్గర పోయి నువ్వు నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలేసి ఎట్టబోతావు అని చెప్పి ఎమోషనల్ డైలాగ్ మొదలు పెట్టి దయ్యాన్ని మనకెందుకు దయ్యాల దగ్గర వెళ్ళిపోతాం. ఇప్పుడు వెడ్డే మనం రక్త పిశాచి వచ్చి వీడి బాడీలోంచి వాడి సోల్ ని లాగేస్తా ఉంటది. అప్పుడే వీడు ఆ డీమన్ గుండు మీద దడేను గుద్దుతాడు. దాంతో డీమన్ కి ఏడుపు వచ్చేస్తుంది, మూలపై కూర్చుని పోద్ది. మరి తల మీద కొడితే ఎంత నొప్పి పుట్టింది తెలుసు కదా. ఇంక ఇప్పుడు ఏం చేయాలో తెలియక డీమన్ గాడు దిండాన్ని పట్టుకొని దిండా సోల్ ని లాగేస్తుంటాడు. ఇప్పుడు వీడు వచ్చి ఆ డీమన్ వీపు మీద గుద్దుతాడు దడేల్ని. ఇప్పుడు ఆ రక్త పిశాచి వాడు తట్టుకోలేకపోతున్నాడు, అసలు గుక్క పెట్టి ఏడ్చేసి అక్కడి నుంచి పారిపోతే వెళ్ళిపోయింది ఆ రెడ్డి దయ్యం రక్త పిశాచి. సో మనం ఇప్పుడు దిండాన్ని కూడా రెడ్డి దయ్యం దగ్గర నుంచి కాపాడేశాడు, అంటే అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసేసాడు. సో ఆ అగ్రిమెంట్ వల్లే పాపం దిండ పాప దయ్యం దగ్గర ఎక్కబోయిందంట. ఆ రక్త పిశాచి చెప్పడం వల్లే ఇవన్నీ చేస్తుందంట. వాళ్ళకైతే అంత చెడ్డది కాదంట. ఇప్పుడు ఈడ స్వర్గంలో నుంచి అదే ఆత్మలోకం నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తాడు. ఈ చచ్చిపోయినాడు బతికేస్తాడు. డాక్టర్లు అందరూ చూసి ఆల్రెడీ పేషెంట్లు అందరూ మన పేరుని కంపు చేస్తుంటే ఈ సినిమా వాళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేసి ఉన్న పేరు కూడా గబ్బు చేస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిపోయారు కదా, ఇంకా దయ్యాలు కూడా ఏం లేదు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.